మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ 7 కంపెనీలు విష రసాయనాలను చూసి చలించి ఇప్పటికీ 2 సార్లు ఇక్కడికి వచ్చి ప్రజలకు కొన్ని హామీ అయితే ఇచ్చారు. ప్రజెంట్ మనకు ఎంపీ గలమెత్తాడు, పార్లమెంట్ కూడా గలమెత్తాడు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించాడు. ఇప్పుడు మనతో పాటు ఎంపీ గారు ఉన్నారు. గత 3 గంటలుగా ఇక్కడ తిరుగుతూ చెల్లించిపోయారు. వారికి గ్రామస్తులను అయితే చూసి వారు కంటెంట్ పెట్టినటువంటి పరిస్థితి. ఒకసారి ఎంపీ గారితో మాట్లాడదాం. సార్, మీరు ఏమేమి హామీ ఇచ్చేసారు? ప్రజలు ఎంతైతే మీ గురించి ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ కంపెనీలు మీ వచ్చాకనే, మీ ప్రభుత్వం వచ్చాకనే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిగాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గ్రామస్తులకు మీరు ఇచ్చేటువంటి హామీ ఏంటి సార్? ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ఒకసారి రావడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులకు నేను ఏ కంపెనీ లోపలికి పోలే, ఓన్లీ ఉన్న సమస్యను విని బయట ఉన్న పరిసరాలను గమనించి పోవడం జరిగిన తర్వాత నేను ఆ కంపెనీ వాళ్ళు కూడా నన్ను కలవడానికి వచ్చిర్రు. పర్సనల్ గా వస్తే నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, చర్చలు ఏం లేవు, ఒకటి చేయండి, వీలైనంత వరకు పొల్యూషన్ ని కంట్రోల్ చేయండి, నేను మీకు 1 మంత్ టైం ఇస్తున్నా అని చెప్పిన. పార్లమెంట్ లో కూడా నేను కొన్ని ఎన్జిటి నామ్స్ ప్రకారం అప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మీరు మళ్ళీ దీన్ని ఫర్దర్ గా సీరియస్ గా తీసుకోవాలి, అక్రాస్ ద కంట్రీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి. వాళ్ళు కూడా స్టేట్ పొల్యూషన్ బోర్డ్ ఈస్ ద రైట్ అథారిటీ అని చెప్పి నాకు రిప్లై ఇచ్చారు మినిస్టర్ గారు. నేను అందుకే మేడం మొన్ననే ట్రాన్స్ఫర్ అయితే మేడం గారు ట్రాన్స్ఫర్ అయిన ఆమె ఆ చార్జ్ తీసుకోకముందే ఫోన్ చేసిన మేడం కి, నేను మేడం దెర్ ఈస్ సీరియస్ గ్రీవియన్స్, యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ అని. సో మేడం కూడా ఇమీడియట్ లేదు సార్, ఎనీ టైమ్ యూ టెల్, కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వీ విల్ గో ఇన్సైడ్. ఎందుకంటే నేను ఒక పొలిటీషియన్ గా లోపలికి పోయినప్పుడు నాతో పాటు ఊరోళ్ళు వస్తే ఏమైనా వైలేషన్ ఉంటుందని ఆఫీసర్స్ ని పిలుచుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజు క్లియర్ కట్ గా చూసినప్పుడు ఫ్లాస్ వైలేషన్స్ జరుగుతున్నట్టు గమనించినాం. డెఫినెట్ గా ఇప్పుడు ఆ వైలేషన్స్ చిన్న కంపెనీలు చేస్తున్నాయి, పెద్ద కంపెనీ ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ చేసుకునే ప్రయత్నం చేసిరు. ఈ రోజు ఆ బ్లేమ్ గేమ్ కాకుండా మేడం కి కూడా ఏంటంటే కంటిన్యూ ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టి నెక్స్ట్ 1 మంత్ లో క్లారిటీ పిక్చర్ తోటి బయటికి రమ్మని చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా మనల్ని ఇంకా తక్కువ అంచనా వేసి టైం పాస్ చేద్దాం, మేనేజ్ చేద్దాం సిస్టమ్ అనుకుంటే మాత్రం కంపెనీలు ఊహించేదాకా కూడా వెనకాడమని తెలియజేస్తారు. గ్రామస్తులు ఏమంటారంటే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మా ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి, ఇక్కడ రైతులు పంటలు పండించుకునే పరిస్థితి. మీరు స్వయంగా వెళ్లి కంపెనీలు తిరిగారు, అక్కడ మీరు ఏం గమనించారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏముంటుంది అక్కడ? కంపెనీలు గమనించినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వ్యర్థాలను వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తున్నామని చెప్పి మాకు కొన్ని యూనిట్లు చూపించారు. టెక్నికల్ గా మాకు కొంచెం జరగదు కలెక్టర్, టెక్నికల్ గా యూనిట్లు చూపించడం గొప్ప కాదు. వాస్తవంగా ఇక్కడ బయట పొల్యూషన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న వ్యర్థము మన రోడ్డు మీద కానీ మన కాలువలలో కానీ కనపడద్దు, ఇంకా కనపడుతున్నాయి. అప్పుడు వాళ్ళు ఏంటంటే మేము కాదు వాళ్ళు కాదు వాళ్ళని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దొంగ ఎవరు మిస్యూజ్ చేస్తారు అనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. దానికి ఆఫీసర్లు రేపటి నుంచి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. వాళ్ళ దగ్గర ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రాపర్ గా పనిచేస్తున్నాయా, కేవలం ఈ రోజు మేము వచ్చినామనే పనిచేస్తున్నాయా అనేది కూడా కంటిన్యూ మానిటరింగ్ చేస్తాము. రానున్న రోజులలో మాక్సిమం కాదు 100% ఇక్కడున్న సమస్యను పరిష్కార దిశగా పోతాం. ఎందుకంటే ఇంత సీరియస్ గా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మేము రావడం అంటేనే మేము ఇచ్చిన కమిట్మెంట్ కి కట్టుబడి ఉన్నాము, పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతున్నామని ఇస్తున్నా. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఎంత చెప్పినా సమస్య ఒకటే, ఈ ఇండస్ట్రీస్ అన్ని నడవడంలో మాకు తప్పు లేదు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, మంచి పని చేస్తారు అని అప్రిషియేట్ కూడా చేసిన వాళ్ళను. ఎట్ ద సేమ్ టైం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చెప్తున్నాం. మనకి పొల్యూషన్ ఈ దోతిగూడెం ఈ 2 ఊర్లతో ఎట్లా ఉన్నదో, మూసి అయితే మొత్తం అన్ని ఈ నియోజకవర్గం అన్ని గ్రామాలకు పొల్యూషన్. ఏడ బోర్ చేసినా నీళ్ళు అయితే మంచి నీళ్ళు దొరికాయి, అన్ని పొల్యూటెడ్ వాటరే ఉంటుంది. అంటే మూసీ వాటర్ అండర్ గ్రౌండ్ అంతా పోతుంది కాబట్టి. సో అట్లాంటి మూసీ ప్రక్షాళన ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారు. చాలా గొప్ప స్కీమ్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మూసీ ప్రక్షాళన అది జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారికి పెట్ స్కీమ్ అది. కాబట్టి ఎన్ని నిధులకైనా వెనకాడకుండా మంచి కార్యక్రమం, ప్రజల ఆరోగ్యం కూడా ఈ ప్రాంతానికి అందరికి మేలు జరుగుతుంది. ప్రజల కోసం ఏదైనా చేస్తాం, ప్రజల కోసం అన్ని చేస్తామని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే గారు అయితే వివరించారు. ఎంతటికైనా మేము పోరాడతామని చెప్పి గ్రామస్తులకైతే హామీ ఇచ్చినట్టు.